ఇక రాష్ట్రంలో ఈసారి డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు సాధిస్తామంటున్నారు బీజేపీ నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అంచనాలేంటి? భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక టార్గెట్ కూడా పెట్టారు. ఆయన 32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్లు గెలవాలి అనేటువంటి టార్గెట్కు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ. సో దీన్ని టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 6 సభల్లో పాల్గొన్నారు. దాదాపుగా 9 నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బహిరంగ సభలు నిర్వహించారు. అట్లనే అమిత్ షా కూడా 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులు 6 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇట్లా భారతీయ జనతా పార్టీ మోదీ గ్యారంటీ పేరుతోటి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు ఉంటుందన్నటువంటి నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. సో ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కనుక చూస్తే సో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు వస్తాయి అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్లో కూడా ఉంది. సో దీంతో బీజేపీలో కేడర్ కానీ బీజేపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా జోష్లో ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమో 20% మేర ఓట్లు వచ్చాయి. ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% మేర ఓట్లు వచ్చాయి. ఈసారి మాత్రం 32% ఓట్ షేర్ ఉంటుందనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి కనుక చూస్తే 4 పార్లమెంటు సీట్లు, అందులో ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా భారతీయ జనతా పార్టీకి లేకుండే. సో అక్కడ ఎంపీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అప్పుడు బాబురావు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్లో నుంచి కూడా ధర్మపురి అరవింద్, అట్లనే కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపొందారు. ఈ 4 భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుపొందాయి. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో 4 ఏళ్ళు అంటే 28 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నట్టుగా చెప్పుకున్నారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు వస్తాయన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. సో అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు, అట్లనే బీజేపీ జాతీయ నేతలు, తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. సో మోడీ గ్యారంటీ పేరుతోటి, అట్లనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లనే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 9 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పాటుపడిందన్నటువంటి విషయాలను ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంక మరోవైపు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలు కానీ, కార్నర్ మీటింగ్స్ కానీ, సో పెద్ద ఎత్తున ప్రచారం భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. సో మొత్తానికి చాలా ధీమాతో అయితే ఉంది. డబుల్ డిజిట్ సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తాయన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా జాతీయ ఛానళ్ళు కానీ, అట్లనే సర్వే సంస్థలు కానీ భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు గెలవబోతుందనేటువంటి ఒక సర్వే సంస్థలు కూడా చెప్పాయి. కాబట్టి బీజేపీలో ఒక జోష్ అయితే ఉంది. సో చూడాలి. మనం ఇప్పుడు 8 గంటలకు కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు మధ్యాహ్నం కల్లా అంటే 12:30, 1 గంటకెల్లా ఎవరు లీడ్లో ఉన్నారు, ఏ అభ్యర్థి లీడ్లో ఉన్నారు అనేది ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక మొత్తం ఓవరాల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 గంటలకెల్లా ఒక క్లారిటీ, అంటే ఏ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందబోతున్నారు అనేది దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి 4 పార్లమెంటు సీట్ల మీద పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకుంది. ఖచ్చితంగా అక్కడ గెలుస్తామని చెప్తుంది. ఇంకొక వైపు మరో 6-7 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉంది. సో మొత్తానికి అటు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి టర్న్ అయినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ ఓటు టర్న్ అవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది, లాభం చేకూరే అవకాశం ఉంది. గతంలో ఒకసారి 2019 ఇందాక మనం చెప్పినట్టుగా 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఇందాక మనం చెప్పినట్టుగా 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి బీజేపీ 20% మేర ఓట్లు వచ్చాయి. అయితే 2 ఎంపీ స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది పోయినసారి 2019లో. అందులో ఒకటి హైదరాబాద్, మరొకటి మహబూబ్ నగర్. ఈ 2 పార్లమెంటు స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉండే. తర్వాత మెదక్, మల్కాజ్గిరి ఈ 2 పార్లమెంట్లో కూడా డిపాజిట్లు దక్కించుకున్నాయి. తర్వాత చేవెళ్ళ, నార్ కర్నూలు, జహీరాబాద్ ఈ పార్లమెంట్లో
13% మేర ఓట్లు వచ్చాయి. ఇది నేను చెప్పేది 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి. ఇక తర్వాత 9 చోట్ల డిపాజిట్లు రాలేదు భారతీయ జనతా పార్టీకి 2019లో. సార్ ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ కొంత పెరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడి తర్వాత భారతీయ జనతా పార్టీలో ఊపు వచ్చింది, కేడర్లో ఊపు వచ్చింది. సో గ్రామీణ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఆయన పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతమైంది అనేది భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉన్నటువంటి చర్చ. సో మీరు చూడాలి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎట్లా ఉండదు అనేది మనకు ఇప్పుడు 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మొత్తం కూడా అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ధీమాతో ఉంది, 13 సీట్లు గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ 10 నుంచి 11 సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ కూడా మేము కూడా సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉంది. మొత్తానికి ఒక పొలిటికల్ వాతావరణము ఎట్లా ఎవరు ఏం గెలవబోతున్నారు అనేది రాష్ట్ర ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అట్లనే రాజకీయ విశ్లేషకులు, తర్వాత సర్వే సంస్థలు, తెలంగాణ ప్రజలు, తర్వాత తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ ఎంపీ గెలవబోతున్నారా లేదా, ఇట్లాంటి అన్ని అంశాల మీద ప్రజలందరూ కూడా ఆసక్తితో ఉన్నారు. 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది.